జనచైతన్య వేదిక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి గారు. ముందుగా వారిని స్వాగతిద్దాం. నమస్కారం సార్. సార్, ఏప్రిల్ 17వ తేదీన ముఖ్యంగా నిన్న లోక్సభలో రాజ్యాంగ సవరణ బిల్ వీగిపోవడానికి గల ప్రధాన కారణాలే. కేంద్ర ప్రభుత్వం ఒక 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఈ డివిజన్ బిల్ని, ఈ సవరణ బిల్ని ప్రవేశపెట్టడం అనాలోచితం, దురదృష్టకరం. ఒకవైపున ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్న సమయంలో మహిళా ఓట్లని రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఎన్నికల సమయంలో ఈ రాజ్యాంగ సవరణ బిల్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష పార్టీలు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి, డీలిమిటేషన్ బిల్ని, మహిళా బిల్ని రెండింటినీ కలిపి పెట్టద్దు, విడివిడిగా పెట్టండి. మహిళా బిల్ని విడిగా పెడితే మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తాం అని చెప్తున్నా దాన్ని లెక్క చేయకుండా డీలిమిటేషన్ బిల్ని, మహిళా బిల్ని కలిపి రాజ్యాంగ సవరణ బిల్లుగా తీసుకురావడం జరిగింది. 543 మంది ఉన్న లోక్సభలో 3 సీట్లు ఖాళీ ఉన్నాయి. 540 మంది హాజరు కావాల్సి ఉండగా ఒక 12 మంది తగ్గి హాజరయ్యారు, 12 మంది ఆబ్సెంట్ అయ్యారు. వారిలో కూడా 298 మంది మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఓటేశారు. తత్ఫలితంగా 2/3 వంతు ఓటింగ్ రాకపోవటం వలన ఆ బిల్లు వీగిపోయింది. కేంద్ర ప్రభుత్వం 2023లోనే మోడీ నాయకత్వంలోనే మహిళా బిల్లుని ఒక చట్టంగా తీసుకొచ్చింది. లోక్సభలో ఆమోదం పొందింది, రాజ్యసభలో ఆమోదం పొందింది, రాష్ట్రపతి ఆమోదం పొందింది. 2026లో జరిగే కుల జనగణలో తప్పనిసరిగా ఆ మార్పులు తీసుకొచ్చి మహిళా బిల్లుని అమలు చేస్తామని చెప్పని, మహిళా రిజర్వేషన్ అమలు చేస్తామని ఆనాడు స్పష్టంగా చెప్పారు. కానీ ఈరోజు 2021లో జరగాల్సిన జనగణన మార్చుకుంటూ వచ్చి 2026లో ప్రారంభించారు. ఇంత ఆలస్యం కావటం వలన ఈరోజు జనగణన పూర్తి కావటం, కులగణన పూర్తి కావటం, అవన్నీ గణాంక వివరాలన్నింటినీ సమకూర్చడం, క్రోడీకరించడం, వాటిని ప్రజల ముందు ఉంచడానికి చాలా ఆలస్యమయ్యే పరిస్థితి ఉంది. అందువలన 2029లో జరిగే ఎన్నికల్లో ఈ మహిళల రిజర్వేషన్ని అమలు చేయని పరిస్థితి, అదేవిధంగా ఇంకా ఇతర మార్పులు ఏమైనా ఉంటే వాటిని కూడా పొందలేని పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్ బిల్ని ప్రవేశపెట్టడం జరిగింది. వారికి చాలా ముందుగానే తెలుసు ప్రతిపక్షాలు అన్నీ ఏకతాటిపై ఉన్నాయని, ఈ రాజ్యాంగ సవరణ అమలు కాదని ముందుగా తెలుసు కూడా. కేవలం ఎన్నికల్లో, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మహిళా ఓట్లను పొందడం కోసం ప్రతిపక్షాలన్నీ మహిళలు వ్యతిరేకంగా ఉన్నాయి, ప్రతిపక్షాలన్నీ మహిళలకి ప్రాతినిధ్యం రావటం ఇష్టం లేదు అనే అభిప్రాయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈ రకమైన ప్రయత్నం చేశారు. నిన్న లోక్సభలో అమిత్ షా చివరిలో మాట్లాడుతూ, మాకు 1 గంట సమయం ఇవ్వండి, నేను తప్పనిసరిగా మీరు కోరిన సవరణలన్నీ ఆమోదించే విధంగా బిల్లులో ప్రవేశపెడతామని చెప్పారు. కానీ ఆచరణలో అక్కడున్న స్పీకర్కి ఆ అవకాశం కల్పించలేదు. స్పీకరు ఓటింగ్ ప్రారంభించారు. అప్పుడే చెప్పారు, అన్ని ప్రతిపక్ష పార్టీలు చెప్పినాయి, డీలిమిటేషన్ బిల్లు కూడా మాకు వ్యతిరేకం కాదు, కానీ 50% పెరుగుదల అనేది ప్రతి రాష్ట్రానికి ఉంటుంది. మొత్తం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఇప్పుడున్న సీట్లకి 50% అదనంగా పెంచుతామనే విషయాన్ని స్పష్టంగా బిల్లులో ప్రవేశపెట్టమని చెప్పారు. ఆ ప్రయత్నం చేయలేదు. అందుకనే ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకతాటిపైకి వచ్చినాయి. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రమే జగన్మోహన్ రెడ్డి లాంటి వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రమే పూర్తిగా మద్దతు ఇచ్చింది ఆ డీలిమిటేషన్ బిల్కి, రాజ్యాంగ సవరణకి. సార్, ఇప్పుడు మీరు చెప్పారు ప్రతిపక్షాలన్నీ ఈ 50% సీట్ల పెంపుదల డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించి లిఖితపూర్వకంగా బిల్లులో పెట్టమని చెప్పినా కానీ వాళ్ళు వినలేదు. అదేవిధంగా మహిళా బిల్లుని ఈ డీలిమిటేషన్ బిల్లుకి సెపరేట్ చేసి పెట్టమన్నా కానీ వాళ్ళు వినలేదు. దీనికి గల కారణాలు మీరు చెప్పారు సార్. ఇప్పుడు మనం వీటన్నిటిని ఈ జరిగిన సంఘటన అన్నికంటే మనం పరిగణలోకి తీసుకుంటే రాజకీయ పరంగా సార్ రానున్న రోజుల్లో ఇప్పుడున్న షార్ట్ టర్మ్ ఎలక్షన్స్ కావచ్చు లేదా 2029 రానున్న ఎన్నికల్లో
ఏ ఏ పార్టీలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ తీసుకుంటేనేమో ప్రతిపక్షాలని విమర్శిస్తుంది మహిళా బిల్లును అడ్డుకున్నారని, ప్రతిపక్షాలేమో ప్రభుత్వం యొక్క కుట్రని మేము అడ్డుకున్నామని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి సార్. ఈ నేపథ్యంలో ఎవరికి రాజకీయంగా ఎక్కువ మేలు జరగనుంది సార్ రానున్న రోజుల్లో, అధికార పక్షానిక లేదా ప్రతిపక్షాలకు? ఇదొక ప్రశ్న సార్. ఇందులోనే ఈ మహిళా బిల్లుని ఇప్పుడు దీనివల్ల మహిళలు వాళ్ళ ప్రాతినిధ్యాన్ని కోల్పోతున్న ప్రమాదం ఉంది కాబట్టి ఇది ముందుకు సాగాలంటే ఈ 33% ఏదైతే రిజర్వేషన్ ఉందో ఆ దిశగా ఎవరు అధికార పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఎలాంటి చర్యలు చేపట్టాలి సార్? నిన్న లోక్సభలో 18 గంటల పాటు జరిగిన చర్చని పరిశీలించిన అందరికీ అర్థమవుతుంది ఏంటంటే, ప్రతిపక్షాలన్నీ మహిళా రిజర్వేషన్ బిల్లుని విడిగా ప్రవేశపెట్టండి, మేము ఆమోదిస్తాం. ప్రతిపక్షాలన్నీ డీలిమిటేషన్కి ఆ 50% పెరుగుదల అన్ని రాష్ట్రాలకి ఉంటుంది ఒకే రకంగా అని బిల్లులో ప్రవేశపెట్టండి, మేము ఆమోదిస్తాం అని పదే పదే చెప్తున్నప్పటికీ దానికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. ఎన్నికల్లో మహిళల లబ్ధి పొందాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ వైఖరి తీసుకుంది, కానీ అది వ్యతిరేకమవుతున్న పరిస్థితి కనపడుతూ ఉంది. వారికి ముందే తెలుసు వీగిపోద్దని, అందుకనే ప్లే కార్డ్స్ ముందుగానే తయారు చేసుకొని వీగిపోయిన 5 నిమిషాలకే పార్లమెంటు ముందు మహిళా ఎంపీలు, బీజేపీకి సంబంధించిన మహిళా ఎంపీలు ఆ ప్లే కార్డ్స్ని ప్రదర్శించడం చూస్తున్నాం. దీనికి ఒక పరిష్కారం ఏంటంటే, 2023లో తీసుకొచ్చిన చట్టాన్ని యథాతిథిగా అమలు చేస్తే పరిష్కారం అవుతుంది. రేపు 2029లో జరిగే ఎన్నికల్లో 543 సీట్లు ఉంటాయి. ఆ 543 సీట్లలో 3వ వంతు మహిళలకు ఇస్తే చట్టం అంగీకరిస్తుంది, పార్లమెంట్ ఇప్పటికే అంగీకరించుంది, ఇబ్బంది లేదు. కానీ ఈ లోపలే డీలిమిటేషన్ అమలు చేయాలని కేవలం హామీలు మాత్రమే ఇచ్చి భవిష్యత్తులో డీలిమిటేషన్ ద్వారా పెరిగే 815 సీట్లలో అత్యధిక భాగం యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లాంటి చోట్ల పెంచి దక్షిణాది రాష్ట్రాల్లో ఆ మేరకు పెంచకుండా నష్టం కలిగించాలనే ఉద్దేశం, ఆ దుర్బుద్ధి బీజేపీలో కనపడటం వల్లనే ఈ పరిస్థితి ఉత్పన్నమైంది. ఇప్పుడు చివరిసారిగా సార్ మనం ఇంతకుముందు ప్రశ్న ఉదాహరించినట్టు ఇప్పుడు ఈ చర్య వల్ల సార్ ముఖ్యంగా రానున్న ఎన్నికల్లో షార్ట్ టర్మ్ తీసుకుంటే కనుక ఎవరికి రాజకీయంగా ప్రయోజనం చేకూరుతుంది సార్? ఇప్పటికే మోడీ వ్యతిరేకత, కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యతిరేకత దేశవ్యాప్తంగా కనపడుతూ ఉంది. వారి యొక్క విధానాలు, ఆర్థిక విధానాలు కానీ, దళితుల పట్ల, గిరిజనుల పట్ల, వెనకబడిన వర్గాల పట్ల ఉన్న విధానాలు కానీ, ధరలు పెరగటం కానీ, నిరుద్యోగం పెరగటం కానీ, పేదరికం పెరగటం కానీ, ఇవన్నీ వీటన్నిటి పట్ల ప్రభుత్వం పట్ల వ్యతిరేకత కొనసాగుతూ ఉంది. మరొక వైపున కాంగ్రెస్ బలోపేతం అవుతూ ఉంది. మొన్న కర్ణాటకలో, తెలంగాణలో గెలవటం కానీ, రేపు జరగబోయే ఎన్నికల్లో కేరళలో గెలిచే అవకాశం ఉంది, తమిళనాడులో డిఎంకేతో కలిసి గెలిచే అవకాశం ఉంది. తత్ఫలితంగా కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్షాల్లో అత్యున్నత స్థాయికి చేరే అవకాశం ఉంది. మహిళలు అర్థం చేసుకుంటున్నారు, మహిళల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి అవలంబిస్తుందో అర్థం చేసుకుంటున్నారు. ఎప్పుడో 1996లో ప్రారంభమైన మహిళా బిల్లు 2026 వచ్చేటప్పటికి ఇప్పటికి కూడా సందిగ్ధంగా ఉండటం శోచనీయం. 30 సంవత్సరాల పాటు ఈ బిల్లు ప్రయాణం చేసింది. మొదట ఓబీసీ కోటా లేదని అది వెనక్కి వెళ్ళిపోయింది, రకరకాల కారణాలతో వెనక్కి వెళ్తూ ఉంది. ఇప్పటికైనా వెనక్కి వెళ్లకుండా అమలు చేయాలంటే 2021 జనాభా లేవు, మన ముందు లేవు. 26 జనాభా లెక్కల్ని పరిగణలోకి తీసుకోవడానికి ప్రయత్నించకుండా 543 లోక్సభ సీట్లతో 2029లో జరిగే లోక్సభ ఎన్నికల్లో ఆ మహిళా బిల్లుని ఆమోదించి అమలు చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. ఈ అంశం పట్ల మీ స్పందనని చాలా వివరంగా తెలియజేసినందుకు కృతజ్ఞతలు.